జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు రిపోర్టర్లు తెలిపారు. తొలిసారి జరిగే జమిలి ఎన్నికలకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని రిపోర్టర్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ నిధుల నుంచి 1,93,00,000 నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామని మాజీ మంత్రి పాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలంలోని సద్దులం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంచెట్టి గంగాధర్ హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని టీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ కలిశారు. మహారాష్ట్రలో పండరిపూర్కి మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి ఎన్ మహిళా సంఘానికి కోన సముద్ర సొసైటీ గోదాంకు ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఇందర్వాయ్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు భాజిరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో సంబరాలు చేసుకున్నారు.